మాల మహానాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు జ్యోతుల బాబీ తన మిత్ర బృందంతో శుక్రవారం వైసీపీని వీడి తెనాలి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో పార్టీలోకి చేరారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాల మహానాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు జ్యోతుల బాబీ తన మిత్ర బృందంతో టీడీపీ నాయకులు కత్తెర సురేష్ కుమార్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో వీరు పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల మక్కువ కలిగిన వ్యక్తి చంద్రబాబు అని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణంలోనే ప్రజలకు ఇచ్చిన 5 అంశాల మీద సంతకాలు పెట్టిన మార్గదర్శకుడని ఆయన అన్నారు. కుల మతాలకు అతీతంగా సేవ చేసి పార్టీ తెలుగుదేశం పార్టీలో జ్యోతుల బాబీ వారి మిత్రులతో చేరటం సంతోషంగా ఉందని చెబుతూ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నాయకులు కత్తెర సురేష్ మాట్లాడుతూ మాట నిలబెట్టుకునే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా తొణకని నేత చంద్రబాబు నాయుడు అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై సంతకాలు చేసి ప్రజలకు మేలు చేసే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు నిలిచిపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, సుద్దపల్లి నాగరాజు, ఎస్సీ నేతలు అత్తోట శరత్, మల్లవరపు విజయ్, నలుకుర్తి రమేష్, అలాగే పార్టీలో చేరిన వారిలో మున్నా, దుర్గాప్రసాద్, దిలీప్ కుమార్, నాయక్, మనోహర్, భాషా, అజయ్ కుమార్, సుల్తాన్, కృష్ణంరాజు, సతీష్ కుమార్, జహీర్, సత్య, సాయి కుమార్, సదాశివ, బాబు తదితరులు పాల్గొన్నారు. బాబీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 5 అంశాల మీద సంతకం చేసిన తర్వాత ఇంతకంటే గొప్ప వ్యక్తి, మార్గదర్శకుడు, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించగలిగినటువంటి వ్యక్తి, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ప్రజాసేవ చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను నమ్మి ఈ రోజున పార్టీలో చేరటం అనేది సంతోషం. వారికి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం ఆహ్వానం పలుకుతూ ఉంది. ఒక మాట ఇచ్చిన తర్వాత మాటను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక బాబు గారికి మాత్రమే ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ అందరం గుర్తు చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు ప్రపంచంలోనే ఇది చాలా పెద్దదని చెప్పి అనాలి. ఈ యొక్క అధికారం ద్వారా ఎంతోమందికి ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు ఉదాహరణకి ఈరోజు ఇక్కడ చాలామంది దరిదాపుగా 100 మందికి పైగే వచ్చి ఈ యొక్క పార్టీలో చేరినటువంటి పరిస్థితి మనం చూసాము. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా రాజధానే కాకుండా ఎంతోమంది బాగుపడతారని, పాత విషయాలు, వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి మోసాలు ఇంకా దరిదాపుగా 25 సంవత్సరాల వరకు కూడా బాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి మా యొక్క శుభాకాంక్షలు తెలుపు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేశాము. పార్టీ మనల్ని ఎవరిని ఆదరించలేదు. ఆ పార్టీని వీడి మన సురేష్ అన్న ఆధ్వర్యంలో, నారాజ్ అన్న ఆధ్వర్యంలో, అలాగే రాజా గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి అందరం కలిసి కృషి చేయాలని మా యువతకు కానీ, నా కోసం వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.